హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెండ్ విత్ అను. నా పేరు అనుయ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూసినట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ ఛానల్లో మీరు బ్యూటీ, లైఫ్ స్టైల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చూడొచ్చు. ఈరోజు థర్స్డే. ఈ బ్లాగ్ నేను కార్లో ఎందుకు స్టార్ట్ చేస్తానంటే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, మళ్ళీ మర్చిపోతా అని చెప్పి స్టార్ట్ చేశాను. సో రేపు నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను. ఇవాళ ఇట్స్ బీన్ అ వెరీ 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 బిజీ అండ్ ప్రొడక్టివ్ డే. సో మార్నింగ్ నాకు ఒక బ్రైడల్ బుకింగ్ ఉండింది, ఎర్లీ మార్నింగ్ వెడ్డింగ్ అనమాట. వెళ్ళి అది చేసి ఇంటికి వచ్చి ఐ టుక్ అన్ యాప్, లంచ్ అయిపోయాక ఐ గాట్ మై నెయిల్స్ డన్. ఇది నా వరలక్ష్మి వ్రతం శారీకి సెట్ అయ్యే కలర్ అనమాట. దీనికి ముందు యానివర్సరీకి అని చెప్పి నెయిల్స్ చేయించుకున్నాను, ఒక షార్ట్ వీడియో పెట్టాను. ఆ వీడియో తర్వాత ఒక 2 days ప్రాసెస్ చేసుకున్నాక ఐ రియలీ హేటెడ్ దోస్ నెయిల్స్ అండ్ మొత్తం చిప్ అవ్వడం కూడా స్టార్ట్ చేశాయి. సో షీ డి నాట్ డూ అ గుడ్ జాబ్ నెయిల్స్తో. ఇంకా రోజు కూర్చొని తిట్టుకోవడం ఎందుకు అని చెప్పి ఐ జస్ట్ గాట్ దెమ్ డన్ వేరే ప్లేస్లో. ఇప్పుడే ఇంటికి వెళ్తున్నా, యాక్చువల్లీ ఇంటికి వచ్చేసాను. ఇంకా ఈవినింగ్ ఒక 6 కల్లా మొత్తం అంతా ప్రిపరేషన్స్ అన్నీ స్టార్ట్ చేయాలి. సో ఈ వ్లాగ్లో మీరు అదే చూడబోతున్నారు. ఇంకేమాత్రం లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నేను ఆఫ్టర్నూన్ వ్లాగ్ స్టార్ట్ చేసి తర్వాత మర్చిపోయాను అనమాట. ది యూజువల్ అను బిహేవియర్. కొంచెం ఇలా ఉంది, అడ్జస్ట్ అవ్వండి. దట్ ఈస్ ద బెస్ట్ యాంగిల్ ఐ కుడ్ గెట్ యాజ్ ఆఫ్ నౌ. సాయంత్రం యాక్చువల్లీ మధ్యాహ్నం బ్లాగ్ స్టార్ట్ చేశాను కదా, సాయంత్రం అనుకుంటా. దాని తర్వాత ఐ డిడ్ అ లాట్ ఆఫ్ స్టఫ్, కానీ నేను షూట్ చేయడం మర్చిపోయాను. సో పిండ్లన్నీ వేసుకున్నాను రేపటికి. పూర్ణాలు పిండి అండ్ గారెలు. యాక్చువల్గా ఫస్ట్ 2 items చేద్దామని అనుకున్నాను, పూర్ణాలు, గారెలు. నాకు బేసిక్గా ఈ మధ్యన మేము ఒక హైక్ వెళ్ళాము. ఇట్స్ అ లాంగ్ స్టోరీ, బ్రేస్ యువర్ సెల్ఫ్స్. సో ఒక హైక్ వెళ్ళామన్నమాట. అప్పుడు ఏదో రాంగ్ మూమెంట్ వల్ల నాకు నీ పెయిన్ రావడం స్టార్ట్ అయింది. యూజువల్ నార్మల్గా వచ్చే మోకాలు నొప్పులు కాదు, ఏదో సమ్ రన్నర్స్ నీ అని చెప్పి అంటున్నారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ అంతా ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, బట్ యూ జస్ట్ నీడ్ సమ్ రెస్ట్ అని చెప్పి చెప్పారు. సో అందుకని నేను వర్కౌట్కి వెళ్ళట్లేదు, నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. అదెందుకు చెప్పానంటే ఆ కాలు నొప్పి వల్ల ఎక్కువసేపు నుంచున్నా, ఎక్కువసేపు ఒకే పొజిషన్లో ఉండి కూర్చుని పని చేసినా సరే కాలు చాలా నొప్పి వస్తుంది. అందుకని నేను 2 items అనుకున్నాను అనమాట. ఫస్ట్ జస్ట్ పూర్ణాలు అండ్ పులిహార. బట్ నాకెందుకో మనసు ఒప్పలేదనమాట. అమ్మవారికి అంత మంచిగా చేసుకునే సిచ్యువేషన్లో మనం ఉండి, పొజిషన్లో మనం ఉన్నప్పుడు ఎందుకు తక్కువ చేయడం అని చెప్పి మెల్లమెల్లగా చేసుకుంటే చేసేసుకోవచ్చులే అని ఫుల్గా దిగిపోయాను. అదే సామెత ఉంటుంది కదా, నిండా మునిగినోడికి చలేంటి అని చెప్పి. సో అలా మొత్తం ఐఎమ్ ఆల్ ఇన్ రైట్ నౌ. అందుకని గారెల పిండి, పూర్ణాల పిండి వేసేసాను, గుగ్గిళ్ళు నానబెట్టాను అండ్ శనగలు రేపు శనగలకి నానబెట్టాను వాయనంలో ఇవ్వడానికి. ఇంకా ఏం చేశాను, స్టార్ట్ చేశాను అనమాట. సో మీకు ఇప్పుడు అండ్ నేను తలస్నానం చేసి వచ్చాను. సో ఇప్పుడు టైం 10:30 అవుతుంది, 10:20 అనుకుంటా. క్రిష్ వర్కౌట్కి వెళ్ళారు. తను వచ్చి ఫ్రెష్ అప్ అయ్యాక మేము అమ్మవారిని సెట్ చేస్తాము. సో యా, ఇట్స్ గోయింగ్ టు బి అ లాంగ్ నైట్. బట్ ఇప్పుడైతే మీకు నేను అమ్మవారికి తీసుకున్న శారీ చూపిస్తాను. మంచి మ్యాంగో కలర్కి పర్పుల్ కలర్ బార్డర్ అనమాట. ఇప్పుడు వింటేజ్ శారీస్ బాగా ట్రెండ్లో ఉన్నాయి కదా, సో మమ్మీ పంపించింది. ఇలా మొత్తం చెక్స్ వచ్చాయి, చెక్స్లో పీకాక్ కాయిన్ డిజైన్ అలా వచ్చింది చెక్స్ మధ్యలో, అండ్ డబుల్ బార్డర్ వచ్చింది అనమాట దీనికి. ఈ శారీ కట్టబోతున్నాను నేను. దట్ ఈస్ అమ్మవారు శారీ. హడావిడి అయిపోయింది, ఎందుకంటే మమ్మీ అత్తయ్య ఇద్దరు పార్సల్ వేస్తామని చెప్పారు. కానీ మమ్మీ దగ్గర పూజకి రిలేటెడ్ సామాన్ చాలా ఉంది, అంటే మమ్మీ పార్సిల్లో వేయాల్సింది. సో అందుకని మమ్మీ తొందరగా వేయాల్సి వచ్చింది అనమాట. వేసిన పార్సిల్లో ఇవన్నీ వచ్చాయి. కలర్కి ఈ రెడ్ రెడ్ కాంబినేషన్, నేను అందుకే ఈ నెయిల్స్ చేయించుకుంది. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. సో బ్లౌజ్ ఇక్కడ ఉంది. బ్లౌజ్ నేను దానికి
స్టిచెస్ ఇప్పాల్సి వచ్చిందనమాట. మెజర్మెంట్స్ మా టైలర్స్ దగ్గర ఎప్పుడు ఉంటాయి. సో ఆ మెజర్మెంట్స్ ప్రకారం కొంచెం అటు ఇటు అవుతూనే ఉంటుంది. నేను ఇంకా వచ్చాక అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటా. అలా కుట్లిప్పాను. ఇది యాక్చువల్లీ మమ్మీ శారీ అనమాట. నేను లేపేశాను. సో దీనికి ఇలా నిలువు స్ట్రైప్స్ వచ్చి కిందిలా ప్లెయిన్ బార్డర్ వచ్చింది. అంటే రిటర్న్ గిఫ్ట్స్ లాగా ఏం కాదు, జస్ట్ తాంబూలంలో నార్మల్గా బ్లౌజ్ పీస్ అవన్నీ ఇస్తాం కదా, సో అలా కొన్ని బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి ఇక్కడ. అవి కూడా సర్దాలి రేపు వాయనంకి. నేను అసలు ఐఎమ్ క్లియర్లీ వెరీ అన్ప్రిపేర్డ్. ఐ డోంట్ నో వాట్ ఐ హ్యావ్ డన్ టుడే. లేదు, ఐ డెడ్ సో మచ్. నేను చెప్పాను కదా పొద్దున్నే ఒక బుకింగ్ ఉండింది అని చెప్పి. నైట్ అంతా నిద్ర లేదు, ఎందుకంటే తొందరగా పడుకోవాలన్న యాంగ్జైటీతో అసలు నిద్ర అవ్వట్లేదు. 30 అవుతుంది, నాకు ఆల్రెడీ నిద్ర వస్తుంది. బట్ యా, ఇంక ఇవాళ తప్పదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను ఇందాక చెప్పాను కదా వాయనంలో ఇవ్వాల్సినవి ప్యాక్ చేయాలి అని చెప్పి, తాంబూలంలో ఇచ్చేవి. సో దానికి ఇట్లాంటి ప్యాక్స్ తెప్పించాను అనమాట. బేసిక్గా దీని వెనకాల ఐడియా ఏంటంటే, ఇక్కడైతే బ్లౌజ్ పీసెస్ అవి ఏమి ఎవరం కుట్టించుకునే స్కోప్ కూడా ఉండదు. సో దాని బదులు ఇలా ఇద్దాము అని అనుకున్నాను. బట్ మమ్మీ ఏమందంటే, దీంట్లోనే మొత్తం అంతా బ్లౌజ్ పీస్ అవన్నీ పెట్టివ్వు, అలా ఇవ్వకూడదు, అంటే బ్లౌజ్ పీస్ లేకుండా అని ఉంది. సో అందుకని ఈ బ్యాగ్లో ఒక 2 బ్యాంగిల్స్ అండ్ రేపు పొద్దున దీంట్లో పువ్వులు శనగలు కూడా వేస్తాను. సో ప్రస్తుతానికైతే ఇది ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇలా పోట్లీ లాగా క్యారీ చేయొచ్చు అన్నట్టు తీసుకున్నాను. అండ్ దీన్ని ఈ బ్యాగ్లో పెడుతున్నాను. ఇవి నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ దీంట్లో నేను ఆకు, వక్క, పూలు, పండ్లు, కాయిన్, వాయనంలో ఇచ్చే శనగలు అండ్ పూర్ణాలు అవన్నీ పెట్టి ఇచ్చాను అనమాట వచ్చిన వాళ్ళందరికీ. నేను అది షూట్ చేయడం మర్చిపోయాను. దీని తర్వాత లెట్స్ మూవ్ ఆన్ టు యాక్చువల్ హెక్టిక్ ప్రాసెస్. సో నేను ఇక్కడ కలసానికి బ్లౌజ్ మొత్తం ఫోల్డ్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాను. బికాస్ నాకు అంత రాదు పర్ఫెక్ట్గా, నేను ఏదో వీడియో చూసి చేస్తున్నాను. పొద్దున్నే మొత్తం ఇవన్నీ పెట్టుకుంటే లేట్ అయిపోతుందని చెప్పి ముందు రోజే నేను జస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నాను. ఐ థింక్ ఐ గాట్ దేర్, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ హౌ ఐ వాంటెడ్ ఇట్ టు బీ, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు అమ్మవారి శారీ డ్రేప్ చేద్దామని స్టార్ట్ చేశాను. నా మైండ్లో క్యాలిక్యులేషన్ ఏంటంటే 1 అవర్లో మొత్తం అయిపోతుంది, బికాజ్ మనం ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేసాం కదా అని చెప్పి. ఇక్కడ నుంచి యాక్చువల్గా నా ఎక్స్పెక్టేషన్స్ రియాలిటీ మ్యాచ్ అవ్వకుండా పోయి, ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను కట్టిన శారీ అమ్మవారికి బనారస్ క్రేప్ శారీ అనమాట. ఇట్ వాస్ వెరీ ఈజీ డ్రేపింగ్ అదంతా చేయడము. నేను లాస్ట్ ఇయర్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ టైం కాబట్టి అసలు ఎలా డ్రేప్ చేయాలి అన్నది నాకు అర్థం అవ్వలేదు. బికాస్ యూఎస్లో అమ్మవారి సెటప్ పెట్టుకోవాలి, తక్కువలో అయిపోవాలి అన్న కాన్సెప్ట్లో ఎక్కడ వీడియోస్ లేవు. నేను మొత్తం యూట్యూబ్ అంతా వెతికేశాను. సో టు కమ్ అప్ విత్ ద ఐడియా ఇట్ సెల్ఫ్ నాకు ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైం. బట్ ఇయర్ ఏంటంటే నాకు ఐ నో ఎవ్రీథింగ్, ఎలా చేయాలి, ఎక్కడ ఏది అడ్జస్ట్ చేయాలి అదంతా తెలుసు. బట్ శారీ డ్రేపింగ్ వాజ్ ద టఫెస్ట్ పార్ట్. ఎందుకంటే ఇది పట్టు చీర, అంత ఈజీగా అనగలేదు. అండ్ నాకు దీని మీద ఐరన్ బాక్స్ పెట్టి ఇస్త్రీ చేయడం అదంతా ఇష్టం లేదు. ఐ డోంట్ నో, అమ్మవారికి కడుతున్నాను కాబట్టి మొత్తం ఎలా ఉందో అలానే కట్టేద్దాము, చేత్తోనే అడ్జస్ట్ చేద్దామని స్టార్ట్ చేశాను. మీరు ఇక్కడ చూడొచ్చు నా స్ట్రగుల్. సింగిల్ నార్మల్గా అయితే మనం శారీ కట్టుకునేటప్పుడు సింగిల్ లేయర్లో కట్టుకుంటాం కదా, అలా అయితే ఈ శారీ ఈజ్ వెరీ లైట్ వెయిట్ అండ్ ఈజీ టు డ్రేప్. కానీ అమ్మవారికి మల్టిపుల్ లేయర్స్లో కడతాం కాబట్టి చాలా కష్టమైపోయింది. మామూలుగా అయితే కలసం పెట్టి పూజ చేసుకుంటాం కదా, నేను లాస్ట్ ఇయర్ నాకు ఎప్పటి నుంచో కోరిక అని చెప్పి నేను పెట్టుకున్నాను. సో మమ్మీ నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు అలా 1 year పెడితే అట్లీస్ట్ 3 years అన్నా పెట్టాలి అని చెప్పారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒక్కళ్ళమే అన్నీ చేసుకోవాలి, ప్రసాదాల దగ్గర నుంచి అమ్మవారిని రెడీ చేయడం నుంచి మొత్తం అన్నీ చూసుకోవాలి కాబట్టి చాలా యాంగ్షియస్గా అయిపోతుంది అనమాట. అమ్మో నేను ఇది చేయాలి, అది చేయాలి, ఇన్ని పనులు ఉన్నాయి అని. సో ఆ ప్రాసెస్లో ఆ పూజ చేసే ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం అనేది మర్చిపోతున్నాము. సో ఈ ఇయర్ నేను డిసైడ్ అయ్యాను, నేను ఎంత చేయగలిగితే అంత చేస్తాను, నేను హడావిడి ఏం పడను అని. అందుకని ఇక్కడ శారీ ఏంటంటే మొత్తం రెడీ చేయకుండా ఊరికే ఇంకా ఫ్రీ హ్యాండ్ చేసేద్దాము, నేను రెడీ చేసుకున్న బాడీ మీద ఎలా కుదిరితే అలానే ఇంకా అన్నట్టు డిసైడ్ అయ్యాను. ఇట్ యాక్చువల్లీ మేడ్ ఇట్ ఈజియర్, ప్రాసెస్ ని స్పీడప్ కూడా చేసి. మాకు ఇంట్లో పర్ఫెక్ట్ స్పాట్ ఉందన్నమాట, ఎగ్జాక్ట్ గా దేవుళ్ళని పెట్టుకొని మంచిగా సెటప్ చేసుకోవడానికి. సో ఇక్కడ ఇంతకు ముందు కాఫీ మేకర్ ఉండేది, అది పక్కకు జరిపేసి నేను ఇక్కడ అమ్మవారిని పెడదామని చెప్పి డిసైడ్ అయ్యాను. ఇక్కడే పూజ చేసుకోవచ్చు, ప్రసాదాలన్నీ
ఇక్కడే ఐ కెన్ ఆఫర్ అండ్ కివి కూడా ఉంటుంది కాబట్టి ఈ మధ్యన ఫుల్గా కౌంటర్ సర్ఫింగ్ చేయడం అలవాటు చేసుకుంది. సో నేను పూజ చేసుకున్న కివి వచ్చి లాగడము అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవని ఐ థాట్ దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ స్పాట్ అండ్ ఇట్ వాజ్. పెట్టినప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. మీలో చాలా మంది అడుగుతూ ఉంటారు కమెంట్స్ లో దట్ క్రిష్ మీకు హెల్ప్ చేయరా అని చెప్పి. హీ డస్ హెల్ప్ మీ అ లాట్, బట్ ద ఓన్లీ థింగ్ ఇస్ తన కెమెరాలో కనిపించదు తను చేసే హెల్ప్. బిహైండ్ ద కెమెరా చాలా హెల్ప్ చేస్తారు. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ హ్యాండ్ మోడలింగ్ చేస్తున్నారు అనమాట. బట్ యా, జోక్స్ అపార్ట్, హీ డస్. ఇన్ఫాక్ట్ తనకే యాక్చువల్లీ పేషెన్స్ చాలా ఎక్కువ ఇలాంటి విషయాల్లో. ఈవెన్ ఇఫ్ ఐ కీప్ ఫెయిలింగ్ హీల్ బి లైక్ లేదు మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి. నేనే ఈజీగా ఫ్రస్ట్రేట్ అయ్యి ఇఫ్ థింగ్స్ డిడెంట్ గో అకార్డింగ్ టు మై ప్లాన్ ఐ గెట్ ఈజీలీ ఫ్రస్ట్రేటెడ్, అప్సెట్ అవుతాను. బట్ హీస్ నాట్ లైక్ దాట్. సో తన వల్లే మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐ డూ ఆర్ యాక్చువల్లీ. అమ్మవారికి బాడీ అదంతా ఎలా సెటప్ చేశాను అని చెప్పి నేను ఒక షార్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని మీరు రిఫర్ చేయండి. యూ విల్ గెట్ అన్ ఐడియా. నెక్స్ట్ ఇయర్కి మీకు హెల్ప్ అవుతుంది. ఐ నో దిస్ వీడియో ఈజ్ కమింగ్ అవుట్ వెరీ లేట్, బట్ యా అట్లీస్ట్ మీకు నెక్స్ట్ ఇయర్ కన్నా హెల్ప్ అవుతుంది. బేసిక్గా డాలర్ ట్రీలో నేను స్టఫ్ అంతా తీసుకొచ్చాను. దాన్ని గ్లూ గన్తో స్టిక్ చేసి ఒకదాని మీద ఒకటి స్టాక్ చేసుకొని అది అమ్మవారి బాడీ లాగా నేను యూజ్ చేసి పొద్దున్నే లేచి ఇంకా నేను క్లీనింగ్ స్టార్ట్ చేసేసాను. ఇది ఫస్ట్ అయిపోతే నేను మెల్లగా ప్రసాదాలు ఒక్కొక్కటి చేసుకొని పూజ కూడా అంతా చేసేసుకోవచ్చు. సో నేను ముందు రోజే ప్రిపేర్ అవుతాను. నేను ఏమేమి ప్రసాదాలు చేయాలనుకుంటున్నానో, నాకు ఏమేమి పనులు ఉన్నాయి అని నోట్స్ యాప్లో నేను టు డూ లిస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటాను. సో ఒకదాని తర్వాత ఒకటి అయిపోయిన వెంటనే ఐ జస్ట్ చెక్ ఇట్ ఆఫ్. దట్ వే నాకు కొంచెం క్లారిటీ ఉంటుంది అసలు నాకు ఎంత పని ఉంది, ఏం పని ఉంది, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అని చెప్పి. టూ 15 అవుతుంది టైమ్. అది ప్రోగ్రెస్ ప్రస్తుతానికైతే. శారీ డ్రేపింగ్ అంత బాగా ఏం కుదరలేదు. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. శారీ చాలా థిక్గా ఉండడం వల్ల నాకు కట్టడానికి ఇబ్బంది అవుతుంది అనమాట. అదే ఇండియాలో అయితే బిందెలు ఉంటాయి, ఏదో ఒకటి అంటే గిన్నెలు ఉంటాయి కాబట్టి వాటికి వేసి కట్టొచ్చు. సో ఇక్కడ వీ హ్యావ్ టు గెట్ వెరీ క్రియేటివ్ వెన్ ఇట్ కమ్స్ టు సచ్ థింగ్స్. సో ఏదో మేనేజ్ చేసాము. ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూడాలి రేపటి వరకు. ప్రస్తుతానికైతే వెళ్ళి ఇంకా పడుకుంటాను. రేపు పొద్దున్న లేచి ఇదంతా క్లీన్ చేసి ప్రసాదం అవన్నీ చేయడం స్టార్ట్ చేస్తే ఐ థింక్ ఓకే. నేను మీ అందరినీ రేపు కలుస్తాను. ఏదన్నా కొంచెం ఈజీగా అయిపోతుంది, ఆ రోజు నా పని ఈజీ చేస్తుంది అని అనుకున్నవి నేను ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటాను. సో ఆ ప్రాసెస్లో ఇందాక మీరు వీడియో స్టార్టింగ్లో చూసినట్టు పిండ్లు అవన్నీ వేసుకున్నాను. ఇప్పుడు నేను ప్రసాదాలు చేస్తున్నాను అనమాట. ఈరోజు యాక్చువల్లీ 2 చేద్దామని అనుకున్నాను స్టార్టింగ్లో చెప్పినట్టు, బట్ మెల్లమెల్లగా అది చిరిగి చాటంత అయింది. సో పులిహోర, పూర్ణాలు చేస్తున్నాను అండ్ దద్దోజనం, నానబెట్టిన శనగలు. పూర్ణాలు శనగలు నేను వాయనంలో ఇస్తాను కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీ చెయ్యాలి. సో ఇప్పుడు నేను ఒక కాంట్రవర్షియల్ విషయం చెప్పబోతున్నాను. ఇది మీకు ఒకవేళ హెల్ప్ అయితే టేక్ దిస్ అడ్వైస్ ఆర్ సజెషన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. హెల్ప్ అవ్వకపోతే యూ జస్ట్ లీవ్ ఇట్ అంతే. నాకు వర్కౌట్ అయింది, సో మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఎవ్రీ ఇయర్ నేను పూర్ణాలు అని పెట్టుకుంటే ప్రసాదంలో నాకు ఇండియా నుంచి పార్సిల్ వస్తుంది. ఆ పార్సిల్ వచ్చేటప్పుడు మమ్మీ చేసి పంపిస్తుంది లోపల పూర్ణం పిండి. ఇప్పుడు నేను లడ్డూల్లాగా చేస్తున్నాను కదా, ఇది పూర్ణం పిండి లోపల స్టఫింగ్. నాకు ఇది చేసుకోవడం రాదు అండ్ ఒకవేళ నేను ఫస్ట్ టైం ట్రై చేసినా సరే చాలా టైం పడుతుంది అని చెప్పి మమ్మీ నాకు ఎవ్రీ ఇయర్ పార్సిల్ పంపిస్తుంది. కాంట్రవర్షియల్ అని ఎందుకన్నాను అంటే చాలామంది పూర్ణం పిండి అదే రోజు పొద్దున్నే చేసుకోవాలి, ముందు రోజు ప్రిపేర్ చేసి పెట్టుకోకూడదు అన్న ఒక ఇది నమ్ముతారు, విచ్ ఇస్ రైట్. ఇండియాలో ఉంటే మేము కూడా అదే చేసేవాళ్ళమేమో, బట్ ఇక్కడ సిచ్యువేషన్స్ ఆర్ డిఫరెంట్. అండ్ ఈ ఇయర్ స్పెషలీ నేను చేద్దాము అని అనుకున్నాను నేనే పూర్ణం పిండి కూడా లోపలిది, బట్ నాకు కాలు నొప్పి అదంతా ఉండడం వల్ల ఐ థాట్ ఇట్ వాజ్ ఇంపాసిబుల్. నేను యాక్చువల్లీ పూర్ణాలు తీసేశాను, కానీ ఇంకా మమ్మీ లేదు నేను పంపిస్తాను, వచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకో, ఫ్రీజర్లో పెట్టేసుకో అని చెప్పింది. లాస్ట్ ఇయర్ దిస్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. నేను ఊరికే ట్రై చేద్దాము అసలు ఆగుతుందా లేదా పూర్ణాల పిండి అని చెప్పి మమ్మీ పంపించింది. ఇట్ వాస్ పర్ఫెక్ట్లీ ఫైన్. నేను 2 times యూజ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ వచ్చిన వెంటనే పార్సల్లోంచి తీసేసి నేను డైరెక్ట్గా ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను.
అది నాకు ఒక 20 డేస్ నాకు కావాల్సి వచ్చినప్పుడు నేను నార్మల్గా దోశ పిండి అంటే పూర్ణం పిండికి పైన కోటింగ్ ఉంటుంది కదా, అది రుబ్బుకొని నేను పూర్ణాలు వేసేస్తాను. సో మీకు ఒకవేళ కొత్తగా పెళ్ళయింది, మీకు పెద్దగా వంటలేం రావు లేదు అన్నా సరే, పూర్ణాలే ఇన్ ఇట్ సెల్ఫ్ పెద్ద టాస్క్ అండ్ దానికి చాలా స్కిల్ కూడా కావాలి. సో ఒకవేళ మీకు వర్కౌట్ అవ్వదు, మీరు చెయ్యలేరు అని అనుకున్నా సరే, మీరు తెప్పించుకునే పార్సిల్లో ఇది కూడా ఒక ప్యాకెట్ తెప్పించుకోండి. మనకి జాబ్ ఈజీ అవుతుంది, ప్లస్ మనం పెట్టాలనుకున్న ప్రసాదాలు కూడా మనస్ఫూర్తిగా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే, నాకు చేతులు పెట్టి వేయడం రాదు. సో నేను పూర్ణాలు ఆ లడ్డు దాంట్లో వేసేసి స్పూన్తో తీసి నేను ఆయిల్లో వేస్తున్నాను. ఎందుకంటే పూర్ణం పిండి లోపలిది కొంచెం కూడా బయటకు వచ్చిందంటే ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది అండ్ మొత్తం విడిపోతుంది, ఆయిల్ అంతా ఇంకా పారేయాల్సి వస్తుంది. నాకైతే ఈ టెక్నిక్ ఇట్ వర్క్స్ అవుట్ ఎవ్రీ టైం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్గా ఏంటంటే తోకలు కూడా లేకుండా రౌండ్గా వస్తాయన్నమాట, చూడడానికి కూడా చాలా బాగుంది. యూఎస్లో ఉండేవాళ్ళు లేదంటే జనరల్ అబ్రాడ్లో ఉండేవాళ్ళు ఐ థింక్ దే రిలేట్ టు వాట్ ఐమ్ గోయింగ్ టు సే రైట్ నౌ. సో మనం పొద్దునే లేచి అన్ని పనులు చేసుకొని 12 లోపల ఖచ్చితంగా దీపం పెట్టేసుకోవాలి అని అనుకుని స్టార్ట్ చేస్తాము. మనం ఎంత తొందరగా పని చేసినా కూడా ఖచ్చితంగా అది 12 తర్వాతే అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. ఎందుకు అంటే ఏదన్నా ఒక్క ప్రసాదం చేసి పెట్టడం అంటే ఓకే, కానీ 12 లోపల పెట్టేయచ్చు, కానీ ఒక 2-3 ఐటమ్స్ పెట్టుకున్నామంటే ఖచ్చితంగా లేట్ అవుతుంది. నాకు స్టార్టింగ్లో ఆ టెన్షన్ చాలా ఉండేదన్నమాట. ఇంకా మెల్లమెల్లగా రాను రాను నేను డిసైడ్ అయింది ఏంటంటే, అలా చేయడం వల్ల నాకు అసలు ప్రశాంతత ఉండట్లేదు అండ్ పూజ చేసిన సాటిస్ఫాక్షన్ కూడా. అందుకని ఈ ఇయర్ ఇంకా నేను ఆ థాట్ని నా మైండ్లోంచి తీసేశాను. నాకు యాంగ్షియస్గా అనిపించినా సరే ఇట్స్ ఓకే, నువ్వు ఒక్కదానివే మొత్తం చేసుకుంటున్నావు, సో ఇట్స్ ఫైన్ అని చెప్పి కొంచెం లేట్ అయ్యి అటు ఇటు అయినా సరే నేను పూజ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇయర్ ప్రసాదాలన్నీ చేసేసుకున్నాను. నేను యాక్చువల్లీ దద్దోజనం పులిహోర కూడా చేశాను, షూట్ చేయడం మర్చిపోయాను. అగైన్ అదంతా చేసే ధ్యాసలో పడిపోయి నాకు అసలు షూట్ చేయాలి అన్నది కూడా గుర్తు రావట్లేదు ఈ మధ్యన. పూజ అయిపోయింది, ప్రసాదాలు పెట్టేశాను. నాకైతే పూజ ప్రశాంతంగా జరిగింది ఈ ఇయర్. నేను ఒక్క వీడియో కూడా షూట్ చేయలేదు, ఐఎమ్ రియలీ సారీ. ఎందుకంటే నేను పూజ చేద్దామని చెప్పి అలానే కూర్చుండిపోయాను ప్రసాదాలు అయిపోయిన తర్వాత. ఐ డింట్ ఈవెన్ గెట్ రెడీ పూజ చేసేటప్పుడు. సో ఇంకా 1.5 hour నాకు అసలు గుర్తు కూడా రాలేదు. ఈ ఇయర్ అయితే చాలా సాటిస్ఫాక్షన్ ఉండింది. అట్లీస్ట్ లాస్ట్ ఇయర్ నాకు తెలియక కొన్ని తప్పులు చేశాను, ఈ ఇయర్ అవి కరెక్ట్ చేసుకున్నాను. సో ఐఎమ్ యాక్చువల్లీ సాటిస్ఫైడ్. మీరందరూ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. యూఎస్లో ఉన్నా ఇండియాలో ఉన్నా ఎలా చేసుకున్నారో ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. నేను ఒక యూట్యూబ్ వీడియో ఫాలో అవుతూ మొత్తం పూజ అంతా చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా మా ఇంట్లో నాకు ఎలా అయితే గుర్తుందో పూజ చేసుకునే వాళ్ళమో అలానే చేయించారు ఆ యూట్యూబ్ వీడియోలో కూడా. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్. పొద్దుటి నుంచి నేను ఈ ప్రసాదాలు అవన్నీ చేసుకుంటూ నుంచునే ఉన్నాను. అమ్మవారి దగ్గర కూడా కింద స్టూల్ మీద కూర్చున్నాను నేను. దానివల్ల ఇంకా నాకు నీ పెయిన్ స్టార్ట్ అయింది. జనరలీ ఐఎమ్ నాట్ సపోజ్ టు సెట్ లైక్ దాట్. నీ పెయిన్ స్టార్ట్ అయిందని ఇంకా నేను ఐలాండ్ దగ్గరకు వచ్చి కథ వినుకుంటూ తోరాలు కట్టడం స్టార్ట్ చేశాను. ఎందుకంటే ఇవి కూడా వాయనంలో ఇస్తాను. ఈ మధ్య నేను ఒకటి ఫాలో అవుతున్నాను. ఏంటంటే పొద్దున్నే ఒకటేసారి అన్ని పిండి మొత్తం గారెలు పూర్ణాలు అవన్నీ వేయకుండా దేవుడికి ఎంతైతే ప్రసాదం పెడతామో అంతవరకు వేసుకొని పూజ చేసుకుంటున్నాను. తర్వాత నేను కొంచెం రెస్ట్ తీసుకొని సాయంత్రానికి ఎవరైనా గెస్ట్స్ వచ్చేది ఉన్నా లేదంటే మేము కొంచెం తినాలనుకున్నా సెకండ్ టైంకి ఈవినింగ్ వేస్తున్నాను. అలా మనకి పొద్దున్నే పూజలో హడావిడి అవ్వదు, మొత్తం ఇవన్నీ వేసేయాలి టైం లేదు అని. సెకండ్ థింగ్, మనకు కూడా కొంచెం రెస్ట్ దొరుకుతుంది. అనుకున్నవన్నీ అట్లీస్ట్ కొంచెం అన్న టైంలో నడుస్తాయి. అంటే మీకు తెలుసు మన ఇంటికి 3 వచ్చారు ఫ్రెండ్స్. ఈ ఇయర్ 8 members వచ్చారు. నాష్విల్కి మూవ్ అయ్యాక నేను చేసుకున్న కొత్త కనెక్షన్స్తో నాకైనా కొత్త ఫ్రెండ్స్, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. కానీ యా పూజ అయిపోయింది అండ్ ఇప్పుడే లంచ్ కూడా అయిపోయింది. టైం 2:30 అలా అవుతుంది. సో ఐ డెంట్ గెట్ రెడీ. ఎందుకు అంటే నేను మళ్ళీ రెడీ అవడం అదంతా పెట్టుకుంటే లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్ పూజ చేసేసుకున్నాను. బికాస్ నాకు పూజ ప్రశాంతంగా చేసుకోవడం ఇంపార్టెంట్. ఇవన్నీ ఇట్ డజంట్ మ్యాటర్. సో అందుకని మంచిగా ఆల్మోస్ట్ ఒక 1.5 hour కూర్చున్నట్టున్నాను పూజ దగ్గర. సో పూజ అంతా అయిపోయింది. అమ్మవారికి కూడా వాయనం ఇచ్చేసాను. నేను ఇంకా కొంతసేపు అయ్యాక ఐ విల్ గెట్ రెడీ అండ్ నేను కూడా వాయనం తీసుకోవడానికి వెళ్ళాలి. సో మన ఇంటికి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు. అదంతా ఎలాగో అందరూ వస్తారు కదా, సాయంత్రం రెడీ అవుదాం అన్నట్టు. ఇంకా నేను ఏం రెడీ అవ్వలేదు. బట్ యా, నా నెయిల్స్ పరిస్థితి చూడండి. బట్ ఇట్స్ బ్యూటిఫుల్, ఐ లవ్ ఇట్. సో నేను మీ అందరినీ రెడీ అయ్యేటప్పుడు కలుస్తాను. బికాజ్ I'll just go and rest for a bit. Okay guys, time ఇప్పుడు 5 అవుతుంది, 4:45. సో
I'll get ready. అది నా శారీ, నేను నైట్ చూసాను కదా. సో రెడీ అయ్యి ఫస్ట్ వెళ్ళి నేను ఇక్కడ మా కమ్యూనిటీలోనే ఒకళ్ళ దగ్గర వాయినం తీసుకుంటే వాళ్ళు ఇటు వస్తూ ఉన్నారు. సో యా, లెట్స్ గెట్ రెడీ. చాలా టైర్డ్గా అనిపిస్తుంది, క్లియర్గా తెలుస్తుంది. మరో వరలక్ష్మి వ్రతం చెప్పండి. ఐఎమ్ క్లియర్లీ వెరీ టైర్డ్. ఫేస్ వాష్ చేసుకొని I'll do a little bit of makeup because I can't look at myself like this. చేసుకుంటున్నా. I've been loving this serum recently. Dalba First Serum White Truffle Spray. Amazing. It smells great. Amazing glow, and I love everything about this. I'm also loving this Bubble Milky Toner. Dupe for Road Milky Toner. It's even better than the Road one. All dry అయిపోయింది because of the weather. కొత్త ప్లేస్ అదంతా. హైడ్రేటింగ్ సీరమ్స్ ప్రోడక్ట్స్ అన్ని యూజ్ చేస్తున్నా. ఐ ఆల్సో గాటన్ ఇది హైడ్రా ఫేషియల్ చేయించుకున్నాను రీసెంట్గా. ఫస్ట్ 2 days ఏమంత తెలియలేదు, కానీ తర్వాత ఇట్స్ రియలీ గుడ్. ఇక్కడంతా ఇంతకుముందు నాకు ఐ యూస్ టు హ్యావ్ వియర్డ్ టెక్స్చర్. పోయిన వెంటనే మొత్తం స్కిన్ అంతా డ్రై అయిపోయి పిచ్చిగా టెక్స్చర్ ఫామ్ అయింది. ఇట్స్ ఆల్ గాన్ నౌ. మేకప్ మధ్యలో కూడా ఐ యూస్ బికాస్ ఇట్ గివ్స్ దట్ నైస్ గ్లో. బేసిక్ మేకప్ ఊరికే లైవ్లీగా కనిపించడానికి. కన్సీలర్, ఐ హైడ్రేట్. ఫెస్టివల్స్ ఉన్నప్పుడు నేను నెక్స్ట్ లెవెల్ మల్టీ టాస్కింగ్ చేస్తుంటా. యూజువలీ ఐఎమ్ నాట్ రియలీ గుడ్ ఎట్ ఇట్, బట్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు ఐ డోంట్ నో, ఐ జస్ట్ బ్రింగ్ ఇట్. తన లేదా అని అనుకున్నాను పూజ. ఈ కొత్త అపార్ట్మెంట్కి వచ్చాక ఇది ఫస్ట్ ఫెస్టివల్, ఫస్ట్ వరలక్ష్మి వ్రతం అన్నీ. సో ఐ రియలీ వాంటెడ్ టు మేక్ ఇట్ హ్యాపెన్. ఎంత కష్టమైనా సరే. ఓపిక లేదు, అంటే ఓపిక అని కాదు, నిన్న చెప్పాను కదా నాకు కొంచెం నీ పెయిన్ ఉందని చెప్పి. ఇట్స్ యాక్చువల్లీ బాదరింగ్ మీ అనుకున్నాను, బట్ సక్సెస్ఫుల్లీ ఐ డిడ్ ఇట్. మొత్తం అంతా చేశాక ఆ హ్యాపీనెస్ వేరు. చాలా బేసిక్, జస్ట్ కొంచెం కింద లోవర్ లాష్ లైన్ కాజల్ అప్లై చేసుకున్నాను అంతే. కన్సీలర్ అండ్ బ్లష్, దట్స్. ఇప్పుడు ఐ జస్ట్ క్విక్లీ స్టైల్ మై హెయిర్. చాలా దుబ్బుగా ఉందన్నమాట బ్యాక్ టు బ్యాక్ హెయిర్ వాష్ చేసేసరికి. సో ఈ వేవిటాక్ది బ్లో డ్రై బ్రష్ అనమాట. ఇది బేసిక్ అటాచ్మెంట్, దీనికి కర్లర్ అలా మల్టిపుల్ అటాచ్మెంట్స్ వస్తాయి. బ్లో డ్రై అటాచ్మెంట్ యూజ్ చేసి ఐఎమ్ గోయింగ్ టు స్టైల్ మై హెయిర్. పొద్దున్న నుంచి పడిన కష్టం కూడా గుర్తురావట్లేదు అనుకుంటా. మై హెయిర్ హ్యాస్ బికమ్ వెరీ రఫ్. ఇట్స్ వెరీ హార్డ్ టు మేనేజ్. అసలు ఇంత చిక్కులు నాకు తెలియదు ఇంతకు ముందు. ఇట్స్ వెరీ హార్డ్. ఓకే, బిఆర్బి, ఐల్ స్టైల్ మై హెయిర్ అండ్ టాక్ టు యు. ఈ బ్లో డ్రై బ్రష్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇలా చేసుకునేటప్పుడు మన హెయిర్ కంప్లీట్గా డ్రై ఉండాలి. మామూలుగా అయితే మనము వెట్ హెయిర్ మీద బ్లో డ్రై చేసుకుంటాం కదా, మీరు కనుక అలా తడి జుట్టు మీద చేసుకుంటే హెయిర్ అంతా బ్రేక్ అవుతుంది, ముక్కలు అయిపోతుంది. అర్థం అవ్వట్లేదు. కెమెరా ఆన్ చెయ్యగానే ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ గోయింగ్ డౌన్ ద హిల్. సో నాకు షూట్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. బట్ ఎనీవేస్, దిస్ ఇస్ మై ఫైనల్ లుక్. నేను ఈ లైలాక్ శారీకి ఒక చిల్లీ రెడ్ బ్లౌజ్ కుట్టించుకున్నాను. అండ్ ఈ బ్లాక్ బీడ్స్ వేసుకుందామని అనుకున్నాను, ఎందుకో ఈ శారీకి చాలా బాగా సెట్ అవుతాయి, నిండుగా కనిపిస్తుంది అనిపించింది. సేమ్ అవే థీమ్లో రెడ్ నెయిల్స్, రెడ్ బ్యాంగిల్స్ అన్నీ. నేను మా అమ్మవారు ఇద్దరం. వచ్చిన వాళ్ళతో ఒక ఫోటో దిగడం కానీ లేదంటే ఒక వీడియో షూట్ చేయడం కానీ నాకు అసలు ఏం గుర్తురాలేదు. ఐ వాజ్ జస్ట్ లివింగ్ ఇన్ దట్ మూమెంట్, విచ్ ఇస్ వెరీ గుడ్. సో అందుకే ఎక్కడ ఫుటేజ్ కూడా లేదు. నేను ఏం చేశాను, ఎవరు వచ్చారు అని చెప్పి చూపించడానికి నాకు అసలు ఒక్క వీడియో కూడా లేదు. పొద్దుటి నుంచి మాట్లాడడానికి అసలు స్కోపే దొరకలేదు నాకు. ఒక్కళ్ళే మొత్తం అన్నీ చేసుకోవడం ఎంత కష్టం అంటే, అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్ వ్లాగింగ్ అంతా షూట్ చేయాలి, చేసేదంతా. ఐ నో ఐ డిడ్ అ రియలీ బ్యాడ్ జాబ్ బికాజ్ ఎండ్ ఆఫ్ ది డే నాకు పూజ చేసుకోవడము, ప్రసాదాలు అవన్నీ చేసుకొని లివింగ్ ఇన్ దట్ మూమెంట్ ఇస్ ఇంపార్టెంట్. దిస్ వ్లాగ్ ఇస్ బోరింగ్. ఐఎమ్ ఓకే.
అండ్ దిస్ ఇస్ హౌ రియల్ లైఫ్ ఈజ్. ఐ డోంట్ వాంట్ టు షుగర్ కోట్ ఆర్ లేనిది ఉన్నట్టు చూపించాల్సిన అవసరం నాకు లేదు. దిస్ ఇస్ హౌ ఎవ్రీవన్స్ లైఫ్ ఇస్ ఇన్ జనరల్. ఒక్కళ్ళే అబ్రాడ్లో ఉంటూ మొత్తం అన్ని ట్రెడిషన్స్ ఫాలో అవ్వాలి, ప్లస్ మనము మంచిగా రెడీ అయ్యి అంత అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బి. ఈవెన్ ఇన్ ఇండియా ఆల్సో మీరు ఒకవేళ ఉండాలి అనుకుంటే దిస్ ఇస్ హౌ ఇట్ విల్ బి. అందరూ ఇప్పుడే వెళ్ళిపోయారు. 7 మెంబర్స్ వచ్చారు మొత్తం. సో ఇప్పుడే వెళ్ళిపోయారు. ఫ్రెండ్స్ వచ్చి కొంచెంసేపు కూర్చొని వెళ్ళారు. నాకు 2 days నుంచి నైట్ నిద్ర లేదు. రిలాక్స్, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా పడుకుంటా వాళ్ళు. నేను నోయింగ్ దట్ అంటే టు డూ డైలమాలో ఉన్నాను, బట్ ఫైనలీ ఐ డిడ్ ఇట్. అండ్ ఇవాళ నైట్ నిద్ర పడుతుంది చూసారా, నెక్స్ట్ లెవెల్. సో యా, ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ బికాస్ ఐఎమ్ ఇన్ మై క్లాసెట్. సో ఈ బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను నేను. ఇదేదో ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్, ఆ పేజ్ పేరు కూడా గుర్తులేదు నాకు. సో ఇది నా బ్లౌజ్ డిజైన్, ఇది హై నెక్. ఇప్పుడు సో శారీ ఇలా ఉంది. అంత కట్టుకోవడం కుదరలేదు ఇవాళ, హడావిడిలో ఉన్నాను కదా. అండ్ పొద్దున్న నుంచి నేను రెడీ అవ్వడానికి కూడా నాకు టైం దొరకలేదు మీరు చూసినట్టు. సో ఈవినింగ్ ఇంకా ఫాస్ట్గా లిటరలీ చుట్టుకొని ఫైడ్ ద శారీ, ఇఫ్ దట్ ఈస్ ద వర్డ్. ఎనీవేస్, ఐఎమ్ రియలీ హ్యాపీ అండ్ చాలా కంటెంట్ ఫీలింగ్ ఉండిందనమాట. సో యా, I want to end this vlog right here with my tired face yet looking beautiful. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ కదా 4. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు వచ్చేస్తాయి నోటిఫికేషన్స్. I'll see you guys in my next video.